మనిషి చనిపోయిన వెంటనే ఆత్మకు ఏమవుతుంది? యమదూతలు వెంటనే వస్తారా? గరుడ పురాణం ఈ విషయం గురించి ఏం చెబుతుంది? ఈరోజు తెలుసుకుందాం. గరుడ పురాణం హిందూ ధర్మంలో ఎంతో ముఖ్యమైన పురాణాలలో ఒకటి. ఇందులో జీవితం, కర్మ, మరణం, తర్వాత ఆత్మ ప్రయాణం గురించి వివరణ ఉంటుంది. శాస్త్ర ప్రకారం ఒక వ్యక్తి మరణించిన వెంటనే శరీరం ఇక్కడే ఉంటుంది, కానీ ఆత్మ తను చేసిన కర్మల ఆధారంగా తన తదుపరి ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఆ ప్రయాణం ఎలా ఉంటుందనేదే పుణ్యం, పాపం, చేసిన కర్మలు మీద ఆధారపడి ఉంటుందని గరుడ పురాణం వివరిస్తుంది. అందుకే పెద్దలు ధర్మంగా జీవించాలి, నిజాయితీగా ఉండాలి, ఇతరులకు సహాయం చేయాలి అని చెప్పేవారు. గరుడ పురాణం యొక్క ఉద్దేశ్యం భయపెట్టడం కాదు, మంచి జీవితాన్ని ఎలా గడపాలో గుర్తు చేయడం. మనం చేసే ప్రతి మంచి పని మన జీవితానికే కాదు, మన ఆధ్యాత్మిక ప్రయాణానికి విలువైంది ఈ పురాణం చెబుతుంది. ఇది గరుడ పురాణం సిరీస్లో మొదటి భాగం. తర్వాతి భాగంలో ఆత్మ ప్రయాణం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి గాయత్రి డివోషనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి కథలతో మీ ముందుకు.